జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఏఐసీసీ చీఫ్ ఖార్గే జూబ్లీహిల్స్ బైపోల్ పైన ఆరా తీశారు. బైపోల్లో పోటీ చేయాలని, గెలవాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు దిగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన చేశారు. రేవంత్ చెప్పిన 3 పార్టీల గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. అటు బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అవుతోంది. కాగా ఏపీలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ఇక్కడ ఈ బైపోల్ ద్వారా కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.